సాహిత్య విమర్శనే శ్వాసగా చేసుకొని తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నటువంటి పెద్దలు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, కార్యక్రమంలో నేను భాగస్వామి కాబట్టి మా కరుణ ఉమామహేశ్వరరావులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏం చెప్పట్లేదు. ఈ కార్యక్రమాన్ని అనుకోగానే కొంతమంది ఇలాంటి అంశం మీద మాట్లాడితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఆ విషయాల మీద వాళ్ళందరూ ప్రసంగించటానికి అంగీకరించారు. ఆ అంగీకరించినటువంటి పెద్దలందరికీ కూడా, మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నరసింహమూర్తి గారిని గురించి మాట్లాడటం అనంటే కొన్ని సందర్భాల్లో నా గురించి నేను మాట్లాడుకోవటం అనే విషయం కూడా వస్తుంది. కోవెల సంపత్ కుమారాచార్యుల గారు ద్వారా నాకు పరిచయమైనటువంటి నరసింహమూర్తి గారు సుమారు ఇప్పటికి జీవించి ఉంటే మా పరిచయం కూడా దశాబ్దిన్నర దాటిపోయేది. సాహిత్యానికి కూడా చాలా మేలు జరిగేదేమో. తెలుగు సాహిత్య విమర్శని గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో శిఖామణి ఆయన నరసింహమూర్తి గారు చనిపోయినప్పుడు ఒక మాట రాస్తూ ఒక చిన్న వ్యాసం రాశారు ఆంధ్రజ్యోతిలో. చిట్ట చివరి విమర్శకుడు అనే అర్థం వచ్చేట్టుగా. ఏమిటండి, తర్వాత వాళ్ళు కూడా చాలా మంది రాస్తున్నారు కదా అని అంటే, ఆయన అన్నమాట తర్వాత రోజుల్లో నాకు చాలా నిజమే కదా అనిపించింది. మా తరం దగ్గరికి వచ్చేసరికి జరిగింది ఏమిటి అని అంటే, కవిత్వం వైపు విమర్శ చేస్తున్నటువంటి వాడు కథ వైపు వెళ్ళకపోవటం, కథ వైపు ఉన్నవాడు నవల వైపు వెళ్ళకపోవటం, నవల వైపు ఉన్నవాడు నాటకం వైపు వెళ్ళకపోవటం, లేదా విమర్శ గురించే రాసేవాడు ఇంకో దాని గురించి వెళ్ళకపోవటం, ఇలాంటి ఒకనొక వాతావరణం ఏర్పడిపోయింది. నరసింహమూర్తి గారిలో అలాంటి స్వభావం ఏం లేదు. ఇంతకు ముందే మిత్రుడు నరసింహమూర్తి గారిని పరిచయం చేస్తూ ఉమామహేశ్వరరావు గారు అన్నట్లు, ఆయనకి ఏ రచయిత ఏ ప్రక్రియ అనేటటువంటి జాడ్యాలు ఏం లేవు. ఆయన సుప్రసన్న గారు అన్నట్టు విషద మనోముకురుడు. మనసును అట్లా తెరచుకొని ఉంటాడు, వాళ్ళని అధ్యయనం చేస్తాడు. చేసినప్పుడు ఆయన మనసుకి ఏం కలిగింది, వాళ్ళని గురించి ఏమి కొత్తగా చెప్పడానికి అవకాశం ఉంది అన్నదాన్ని పాఠక లోకానికి పరిచయం చేయటానికి ఏమాత్రం వెనుకడుగు వేయరు. అలాంటి స్వభావం ఉన్నటువంటి నరసింహమూర్తి గారి సాహిత్య విమర్శలో కళాతత్వ విశ్లేషణ అన్నది చాలా మౌలికంగా ఆయన చేసినటువంటి కృషి. ఇక్కడ నరసింహుడు అనేటటువంటి మాట దగ్గర మనం చూసినప్పుడు రెండు మానవ రూపము, ముఖం మాత్రం సింహరూపము. అట్లాగే ఆయన సాహిత్య వ్యక్తిత్వంలో కూడా రెండు ఉన్నాయి. ఒకటి, ఆయన ప్రాచీనము ఆధునికము ఈ రెండు రకాలైనటువంటి అంశాలని తన సాహిత్య విమర్శకి వస్తువుగా ఎన్నుకున్నాడు. అదే సందర్భంలో కళాతత్వ శాస్త్రాన్ని, సాహిత్య విమర్శని రెండింటినీ కూడా తన అధ్యయనంగా ఎన్నుకున్నాడు. అదే సందర్భంలో ఒకవైపు తులనాత్మక సాహిత్యం, మరోవైపు ప్రాయోగిక విమర్శ రీతికి ఉదాహరణగా నిలిచే అన్వయ వాచక విమర్శల్ని కొనసాగించాడు. అంటే సాహిత్య విమర్శ అన్న ఒక అంశాన్ని ఎన్నుకున్నా అందులో రెండు పార్శ్వాలు, కాలాన్ని ఎన్నుకున్నా అందులో రెండు పార్శ్వాలు, సాహిత్య విమర్శని ఎన్నుకున్న ఒకవైపు సౌందర్య శాస్త్రాన్ని, మరోవైపు సాహిత్య విమర్శని, ఈ రెండింటినీ నిర్వహించినటువంటి సాహిత్య విమర్శకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైనటువంటి విమర్శకుల్లో ప్రధానమైనటువంటి వారు నరసింహమూర్తి గారు. నరసింహమూర్తి గారు కళాతత్వ శాస్త్రము అన్న మాట కంటే కూడా ఆయన సౌందర్య శాస్త్రం అన్న మాటని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆయన సౌందర్య శాస్త్రం అనటాన్ని ఎక్కువగా అంగీకరించినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఆయన అలా అనటానికి కారణం ఏమిటి? అలా కళాతత్వ శాస్త్రం అని అప్పటికే ముదిగొండ వీరభద్రయ్య గారు, వడలి మందేశ్వరరావు గారు లాంటి వాళ్ళు రూఢి చేసినటువంటి మాట కంటే కూడా
సౌందర్య శాస్త్రము అనేటటువంటి మాటనే ఆయన ఎందుకు ఎక్కువగా అంగీకరించేవాడు అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే, కళాతత్వ శాస్త్రము అన్నప్పుడు లలిత కళలన్నిటినీ కూడా సమన్వయం చేసుకొని వచ్చేది అనేటటువంటి మాటలో ఎవరికి అనుమానం లేదు. నేను లలిత కళలన్నిటినీ సమన్వయం చేస్తూ సాహిత్య విశ్లేషణ చేయట్లేదు కదా, సాహిత్య సౌందర్యాన్ని గురించి మాట్లాడట్లేదు కదా, లేదా సాహిత్య కళల గురించి మాట్లాడట్లేదు కదా అన్న భావన నరసింహమూర్తి గారికి ఉంది. అందుకనే ఆయన సౌందర్య శాస్త్రం, అది కూడా సాహిత్య సౌందర్య శాస్త్రాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను అన్న భావనే ఆయనకు ఉండేది అనిపిస్తుంది. సాహిత్య విమర్శ లేదా సౌందర్య శాస్త్ర వివేచనలో నరసింహమూర్తి గారిది చాలా విభిన్నమైనటువంటి మార్గం. ఇది ఆయన గురించి వాళ్ళ మాట్లాడుతున్నందువల్ల చెబుతున్నటువంటి మాట కాదు. జాగ్రత్తగా గమనిస్తే ఆయన పింగళి సూరన రచనలైనటువంటి సాహిత్యంగా సృష్టించబడినటువంటి లేదా పింగళి సూరన కృతులైనటువంటి రాఘవ పాండవీయాన్ని, ప్రభావతి ప్రద్యుమ్నాన్ని, కళాపూర్ణోదయాన్ని తీసుకొని ఔచిత్య సిద్ధాంతం పింగళి సూరన ఎట్లా పాటించాడు. ఇక్కడ ఔచిత్యం ఆలంకారికమైనటువంటి ప్రస్థానాలలో తరువాత చమత్కార సిద్ధాంతం ఉంది, ఇంచుమించుగా చివరిది. ఔచిత్యాన్ని గురించి మాట్లాడుతున్నాము అంటే అంతకు ముందున్న 8 సిద్ధాంతాలను గురించి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, చర్చించవలసిన అవసరం ఉంటుంది. అలా ఔచిత్యమే సాహిత్యానికి ప్రధానమైనటువంటిది, అదే సాహిత్యానికి సౌందర్యాన్ని ఆపాదించేది అన్న దృష్టితో రాశాడు. దాన్ని కేంద్రంగా చేసుకుని పింగళి సూరన యొక్క రచనను తీసుకున్నారు. నరసింహమూర్తి గారిలో ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు ఆయన రచనలో ఉన్నటువంటి రచయిత చెప్పినటువంటి విషయాల ఆధారంగానే, వాచకం ఆధారంగానే సాహిత్య విమర్శని కొనసాగిస్తారు. దానికి ఉదాహరణ ఏమిటి అనంటే, పింగళి సూరన నిర్మర్యాద వైచిత్రి అని, లేకపోతే తన కవిత్వంలో ఫలానా రకమైనటువంటి ఔచిత్యాన్ని పాటిస్తానని, ఇలా చెప్పుకున్నటువంటి విషయాల ఆధారంగా తీసుకొని ఆయన కళాపూర్ణోదయాన్ని, ప్రభావతి ప్రద్యుమ్నాన్ని, రాఘవ పాండవీయాన్ని రచించటంలో ఎలాంటి ఔచిత్యాన్ని పాటించాడు. ఆ ఔచిత్యం క్షేమేంద్రుడు చెప్పినటువంటి సిద్ధాంతాలే అయ్యుండవచ్చు గాక, కానీ దాన్ని ఆ వైచిత్రితో కూడినటువంటి ఔచిత్యాన్ని ఎట్లా సాధించాడు అని చెప్పడానికి పింగళి సూరన చెప్పుకున్నటువంటి మహావాక్య తాత్పర్యం లాంటి వాటిని కూడా సమన్వయం చేసుకొని ఔచిత్య సిద్ధాంతానికి అన్వయిస్తారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణగా మనం మాట్లాడుకోవాలి అనంటే, సుగాత్రి శాలీనుల కథ ఉన్నది కళాపూర్ణోదయంలో. ఈ సుగాత్రి శాలీనుడు అనేటటువంటి వాళ్ళని చాలా మంది విమర్శకులు ఏమని భావించారు అనంటే, ఒక సుగాత్రి కవిత్వానికి శాలీనుడు సహృదయుడికి ప్రతీక అని భావిస్తూ సుబ్రహ్మణ్యం గారు లాంటి పెద్దలు అందరూ కూడా దాని మీద విశ్లేషణ చేసి ఉన్నారు. అలాంటి ప్రతీకగా ఆయన ప్రబంధాలలో ప్రతీకాత్మక ప్రవృత్తి ఆ 2 పాత్రల ద్వారా జరిగింది అన్న ఆ కథని కూడా తీసుకుని సుబ్రహ్మణ్యం గారు లాంటి పెద్దలు ఒక 4-5 విమర్శకులు, టేకుమల అచ్యుతరావు గారు, జీవి కృష్ణారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కొంత ఆలోచన చేసి ఉన్నారు. నరసింహమూర్తి గారు ఆయన సౌందర్య పక్షంగా మాట్లాడుతున్నాడు, సౌందర్య శాస్త్ర వివేచన దృష్టితో మాట్లాడుతున్నాడు అనటానికి ఆయన మొట్టమొదటిగా ఆ సిద్ధాంత గ్రంథంలో చేసిన పని ఏమిటి అనంటే, సాహిత్య సౌందర్యం ఏది అనంటే ఔచిత్యమే అన్న ఒక నిర్ణయానికి వచ్చి, పూర్వ సిద్ధాంతాలన్నీ కూడా ఔచిత్యంతో ఎట్లా సమ్మిళితమవుతున్నాయి అని ప్రధానంగా ముందు చెప్తారు. ఆ తరువాత రచయితలో, ఆ కవిలో కనిపించేటటువంటి మౌలికమైనటువంటి ఆలోచనలు ఔచిత్యానికి ఎట్లా సమన్వయం అవుతున్నాయో చెప్తారు. చెప్పి ఇక్కడికి వచ్చేసరికి, ఈ సుగాత్రి శాలుల కథ దగ్గరికి వచ్చేసరికి, పింగళి సూరన కంటే ముందే అంటే క్షేమేంద్రుడి కాలంలోనే శృంగారం గొప్పదా, శృంగార రసం గొప్పదా, ఔచిత్యం గొప్పదా అని ఒక వాదన జరుగుతోందట.
ఒక డిస్కోర్స్ జరుగుతోంది, ఒక సంవాదం జరుగుతోంది. ఆ సంవాదాన్ని కేంద్రంగా చేసుకొని చేసినటువంటి రచన ఈ సుగాత్రి శాలీనుల కథ అని నరసింహమూర్తి గారి ప్రతిపాదన. అయ్యా, ఇంతకుముందు వాళ్ళు ప్రతీకాత్మకంగా ఆ విషయాల్ని చెప్పారు, ఈయన ఈ విషయాన్ని చెప్పాడు, ఇందులో ప్రత్యేకత ఏముందండి అని అంటే, ఇక్కడ గమనించవలసింది, ఇక్కడ ప్రతీకాత్మక ప్రవృత్తి అనటం కంటే కూడా రసము, ఔచిత్యము ఈ రెండిటి మధ్య ఇప్పుడు ఎవరిని అడిగినా సౌందర్య దర్శనం ఏది, రసాన్ని విశ్లేషించటము, లేకపోతే రసానుభవాన్ని పొందటము, రసానుభూతిని పొందటమే సౌందర్య దర్శనం అన్నది భారతీయ సాహిత్య సిద్ధాంతం మొదలుకొని నిన్న మొన్నటి దాకా విమర్శలు చేసినటువంటి సుప్రసన్న గారు, సంపత్ కుమార్ గారు, వీరభద్రయ్య గారి దాకా అందరూ రసదర్శనమే సౌందర్య దర్శనం అన్న ఒక మౌలికమైనటువంటి అంశానికి దగ్గరగా ఆలోచనలే చేశారు. అది భారతీయ సాహిత్య సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు సరైనదే. కానీ నరసింహమూర్తి గారు ఏమంటున్నారు, అయ్యా, ఆ భారతీయ సాహిత్య సంప్రదాయంలో రసమే సౌందర్య దర్శనం, అందులో నాకేమీ అనుమానం లేదు. కానీ అది ఔచిత్యంతో కూడి ఉన్నప్పుడు ఇచ్చే సౌందర్యం చాలా ఉన్నతమైంది అని అక్కిరాజు ఉమాకాంతం గారి లాంటి వాళ్ళు ఉదాత్త సౌందర్యమని, ఉదాత్త రసమని చేసినటువంటి ప్రతిపాదనలకు కొనసాగింపులాగా ఔచిత్యాన్ని రసానికి అన్వయించి పరిశీలించటం నరసింహమూర్తి గారు చేసినటువంటి గొప్ప పని. ఇక్కడ గమనించాల్సిన విషయం, నరసింహమూర్తి గారిలో వైవిధ్యానికి ఉదాహరణగా మొట్టమొదటిది, తాను ఔచిత్యమే సాహిత్యానికి సౌందర్యాన్నిచ్చేది. ఔచిత్యముతో కూడిన వక్రోక్తి, ఔచిత్యముతో కూడిన ధ్వని, ఔచిత్యంతో కూడిన రసము, ఇవే సాహిత్యానికి సౌందర్యాన్నిచ్చేది అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయానికి అనుకూలంగా పింగళి సూరణలో ఉన్నటువంటి సాహిత్యాన్ని, పింగళి సూరణ కవిత్వాన్ని, కావ్యాన్ని విశ్లేషించి చూపారు. అంటే సౌందర్యానికి ఒక ప్రామాణికమైన ఒకనొక అంశాన్ని ఎన్నుకొని దాన్ని అన్వయించారు. ఇక ఆ తరువాత కవిత్వ దర్శనము పేరుతో ఆయన చేసినటువంటి భారతి అనే పత్రికలో ఆయన చేసినటువంటి విమర్శ వ్యాసాలు చాలా మౌలికమైన ఆలోచనలు, విశిష్టమైనటువంటి ఆలోచనలు. ఇదేమిటి అని అంటే, సహృదయుడి పక్షం నుంచి ఇంతకు ముందేమో ఒక సౌందర్య సిద్ధాంతాన్ని నిర్ణయించుకున్నారు. ఇక్కడ సహృదయుడి పక్షం నుంచి కవిత్వ సృజన వేళ కవి చేసేటటువంటి ఆలోచనలు అనుకోండి, కవికి వచ్చేటటువంటి ఊహలు, బుద్ధి, కల్పన, ఇలాంటి అనుకరణలు, వికటత్వం, ఇలాంటి భావనల్ని సాహిత్య సౌందర్య దృష్టితో, అంటే కవిత్వ సౌందర్య దృష్టితో విశ్లేషించటానికి చేసినటువంటి ప్రయత్నం కవిత్వ దర్శనము అన్న 22 వ్యాసాలు. ఇక్కడ ఆయన చేసినటువంటి గొప్ప పని ఏమిటి అని అంటే, ఈ పని కవిత్వ తత్వ నిరూపణ చేయటం, కవిత్వ తత్వాన్ని విశ్లేషించటానికి ప్రయత్నం చేయటంలో నరసింహమూర్తి గారు ఏమి మొట్టమొదటి వారేం కాదు. దువ్వూరి రామిరెడ్డి గారు కవిత్వ తత్వ నిరూపణ చేస్తూ 9 వ్యాసాలు, రూపనగుడి నారాయణరావు కావ్య నిదానము పేరుతో చేసినటువంటి ఆలోచనలు, కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వ తత్వ విచారం పేరుతో మొదటి భాగంలో చేసిన ఆలోచనలు, సాహిత్యం అంటే ఏమిటి, సాహిత్య మీమాంస, సాహిత్య చర్చ చేస్తూ పిలగా గణపతి శాస్త్రి గారు, రాయప్రోలు సుబ్బారావు గారు, పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లాంటి వాళ్ళు చేసినటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా కవిత్వం అంటే ఏమిటి, కావ్యం అంటే ఏమిటి, ఇలాంటి ఆలోచనలన్నీ చేసి ఉన్నాయి. కవిత్వ తత్వాన్ని నిరూపించడానికి ఒక ప్రయత్నం జరిగింది. రాళ్లపల్లి వారు కళ, లయ అన్న 2 కేంద్రాలని చేసుకొని వ్యాఖ్యానించటం కూడా జరిగింది. అవన్నీ ఉండగా నరసింహమూర్తి గారు చేసినటువంటి గొప్ప పనేమిటి, ఈ 22 వ్యాసాల ద్వారా
80ల 75, 76 తర్వాత 85 తర్వాత కాలం వరకు భారతి ఇంచుమించుగా నడుస్తున్నంత వరకు ఆయన ఒక అడుగు తెలుగు సాహిత్య విమర్శలో ఎప్పుడైనా ఒక అడుగు వెనక ఉన్నారు అనంటే దానికి కారణం భారతి లాంటి పత్రిక ఆగిపోయింది అని సుమారు 10 సంవత్సరాల పాటు వారు ఏమీ రాయలేదు. నిజంగా అప్పటికి ఇంకా వారి చూపు ఇంకా మందగించలేదు కూడా. అలాంటి ఒకానొక సందర్భంలో ఆయన ఆ 10 సంవత్సరాలు కూడా అలాగే తన సాహిత్య విమర్శ వ్యాసంగాన్ని కొనసాగించుంటే చాలా మౌలికమైన ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చేవేమో అనిపిస్తుంది. సరే, ఆ విషయాన్ని పక్కకు పెడితే కవిత్వ తత్వ దర్శనం 22 వ్యాసాల్లో కవికి అదొక కావ్య కళను గురించి మాట్లాడేటటువంటి స్వభావం. అందులో ఆ 22లో కూడా సృజన అంటే ఏమిటి, సృజనను గురించి కవులేమనుకున్నారు, సృజన అన్న భావన ఏమిటి, సృజనను గురించి కవులేమనుకున్నారు అని చెప్పటం. అట్లాగే భావన అంటే ఏమిటి, కల్పన అంటే ఏమిటి, ఊహ అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, అంటే కవిత్వం అనేటటువంటి ఒకనొక పదార్థాన్ని కవి సృష్టించటంలో అనుకరణ, వికటత్వము, అలౌకికము, లౌకికము, ఔచిత్యము, అనౌచిత్యము, ధార, అపూర్వత, కళ, కళలోపలి కళ, అభినవగుప్తుడి యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని వ్యాఖ్యానిస్తారు. కళ, ఉదాత్తము, ఉన్మాదము, కొలతలు వంటి కాన్సెప్ట్స్ ని గురించి మాట్లాడతారు. అంటే కవిత్వ పరిభాషను సౌందర్యాత్మక దృష్టితో వ్యాఖ్యానించటం కవిత్వ తత్వ దర్శనంలో లేదా కవిత్వ దర్శనంలో మనకు కనిపించేటటువంటి మౌలికమైనటువంటి అంశం. కవి ఉన్మాది అవుతాడా? కవి ఉన్మాదము అనే ఒక అంశాన్ని కూడా ఎన్నుకుంటాడు. కవి ఉన్మాది అవుతాడా అంటే అక్కడ ఉన్మాది కావటము అనంటే ఒక మానసిక స్థితిలో తాను కవిత్వాన్ని ఆవిష్కరించేటటువంటి సందర్భంలో లేదా సృజించేటటువంటి సందర్భంలో అతని మానసిక జగత్తును వ్యాఖ్యానిస్తారు. అట్లాగే కవిత్వము, కొలతలు అన్నది ఆయన ఈ వ్యాసాలు రాస్తున్నటువంటి కాలానికి చాలా మౌలికమైనటువంటి ఆలోచన. మినీ కవిత్వం విషయంలోనూ అసలు అది కవిత్వమే కాదు అనేటటువంటి స్థితుల్లోనూ చాలా చర్చలు జరుగుతున్నది. అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు కానీ, రావి రంగారావు గారు కానీ, కొల్లూరు ఎక్స్రే పత్రిక నిర్వహించేటటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ మినీ కవిత్వం మీద చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో కవిత్వంలో కొలతలు అనేటటువంటి ఒక మౌలికమైనటువంటి ఆలోచనతో ఇందులో ఒక వ్యాసం రాస్తారు. ఈ కవిత్వ తత్వ దర్శనం లేదా కవిత్వ దర్శనం అంతా కూడా కవి అనేటటువంటి వాడికి సృజనానుభవంలో తాను సృజిస్తున్నటువంటి కవిత్వంలో ఏ రకమైనటువంటి మౌలిక చింతనలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా కొనసాగుతున్నాయి అని చెప్పటానికి చేసినటువంటి గొప్ప ప్రయత్నం ఇది. ఇంతకు ముందు సిద్ధాంతాన్ని ఎన్నుకొని ఇప్పుడు సహృదయుడి కోణం నుంచి కవిలో జరిగే ఒకానొక మథనాన్ని కేంద్రంగా చేసుకొని కవిత్వంలో మౌలికమైనటువంటి సౌందర్యం ఏది, దాని తత్వం ఏమిటి అని ఈ 22 వ్యాసాల్లో ఆలోచించినటువంటి అంశాలు ఉన్నాయి. అట్లాగే ఇందులో చాలా మౌలికమైనటువంటి ప్రతిపాదనలు కనిపిస్తాయి. 1-2 మాత్రం వినిపిస్తాను. యథార్థ కవిత్వానుభవం అనుభవానికి అందని ఆనందపు ఆక్రోశం. నరసింహమూర్తి గారి వాక్యం చాలా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అయితే నేనేమనుకునేవాడిని అంటే ఆయన నాకు పరిచయమైన కాలానికి వారు చెప్తూ ఉంటే ఇంకోరు రాసేవారు, ఇలాంటి స్థితి కాబట్టి మౌఖికమైన ప్రసారం లాగా ఉండేదేమో అనిపించేది. కానీ కవిత్వ దర్శనంలో చూసుకున్న అలాంటి ఒకనొక వాక్య విన్యాసం కనిపిస్తుంది. 2 విషయాలు. అలంకార శాస్త్ర చరమ లక్ష్యం
కావ్య సౌందర్య అన్వేషణే. కళ, కవిత్వం. కళలో ఏ రసానుభవం అదే, కవిత్వంలో ఏ రసానుభవం అయినా అది ఇచ్చేది ఆనందమే. దీన్ని వైచిత్రీ సౌందర్యం అనవచ్చు. కళలో వచ్చేటటువంటి రసానుభవం ఏ అనుభవానికి అంటే, మనం హాస్యానికి సంబంధించిన, శోకానికి సంబంధించిన కళ వచ్చిందనుకోండి, మన రసానందం కూడా అదే ఉంటుంది. కానీ సాహిత్యంలో మాత్రం మనం శోకాన్ని పొందిన దాని ద్వారా పొందేది మళ్ళీ ఆనందమే. అదే వైచిత్రీ సౌందర్యం అన్న ఒకానొక మౌలికమైనటువంటి విషయం ప్రస్తావిస్తారు. అట్లాగే అనౌచిత్యానికి కారణం ఏమిటి అని చాలా మంది చర్చించుకుంటూ ఉంటారు. అస్పష్టత, అసమగ్రత. ఇది నరసింహమూర్తి గారి మాట. ఆదర్శం, అవసరం. కవిత్వానికి ప్రయోజనం ఉన్నాయి కదా, దాని దగ్గర ఆదర్శం, అవసరం పరస్పర విరుద్ధమైనవి. ఈ రెంటిలో ఒకదాని ఉన్నతి కోసం ఒకదాని కోసం మరో దాన్ని వదులుకోక తప్పదు. అంటే ప్రయోజనం ఉన్న చోట అవసరాన్ని, అవసరం ఉన్న చోట ప్రయోజనాన్ని మనం చెప్తూ ఉంటాం చాలా మాటలు. మనం మౌలికంగా ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో అందులో కవితా ద్రవ్యం తక్కువగా ఉంటుంది. కవితా ద్రవ్యం ఎక్కువగా ఉన్న చోట మౌలికంగా దాని ప్రయోజనం తక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని చాలా చాలా అంటే ఇప్పుడు రాయప్రోలు యువకర్తన, గురజాడ యువకర్తన అన్నప్పుడు ఇద్దరు యువకర్తలో నారాయణ రెడ్డి గారు ఏదో చేసి ఊరుకున్నారు. అంటే అలాంటి ఆలోచనలన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న వాక్యాల్లో వ్యక్తం చేయటం కనిపిస్తుంది. ఈ 22 వ్యాసాల్లో ఆయన నరసింహమూర్తి గారు చేసిన పని ఏమిటి అంటే, వాట్ ఈస్ పోయట్రీ? కవి అనుభవంలో నుంచి కవిత్వం సృజిస్తున్నటువంటి వేళ కొన్ని భావనల్ని ఆయన మనకి కళ్ళ ముందు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇందులో కొలతలు, ఉన్మాదము అన్నది నరసింహమూర్తి గారే చేసిన ఆలోచనలు. వికట కవిత్వం గురించి నరసింహమూర్తి గారు కవిత్వము, వికటత్వము అన్న ఆలోచన చేస్తూ ఘటికాచల మహాత్మ్యానికి పీఠిక రాస్తూ కేతవరపు రామకోటి శాస్త్రి గారు చేసినటువంటి కొన్ని ఆలోచనల్ని కొనసాగింపుగా చెప్పినటువంటి విషయాలు ఇందులో కనిపిస్తాయి. ఇక్కడ కవిత్వంలో సౌందర్యం అన్నది కొన్ని మౌలిక భావనల ద్వారా విశ్లేషించటం కనిపిస్తుంది. ఇది రెండవది. మూడవది, సాహిత్యాన్ని విమర్శించేటటువంటి సందర్భంలో, సాహిత్య విశ్లేషణను మనం చేసేటటువంటి సందర్భంలో మనకు సౌందర్యాన్ని గురించి కవి ఏమి అనుకుంటున్నాడు, ఇది చాలా సాహిత్య సిద్ధాంతం అంతా కూడా, అలంకార శాస్త్రం అంతా కూడా సౌందర్యాన్ని గురించి మాట్లాడింది. కవిత్వంలో సౌందర్యం ఎట్లా ఉంటుంది అని కవిత్వ దర్శనంలో ఈయన మాట్లాడారు. కానీ కవి సౌందర్యాన్ని గురించి ఏమనుకుంటున్నాడు అని ప్రశ్న వేసుకుని విశ్వనాథ సౌందర్య దర్శనం అన్న ఒకానొక పుస్తకాన్ని తీసుకొచ్చారు. కేవలం ఒక సాహిత్య సౌందర్య సిద్ధాంతాన్ని చెప్పటం కోసం నరసింహమూర్తి గారు ప్రయత్నం చేయలేదు. కవిత్వంలో సౌందర్యం అంటే ఏమిటి అని చెప్పడానికి మాత్రమే ఆయన ప్రయత్నం చేయలేదు. ఒక కవి సౌందర్యాన్ని గురించి ఏమనుకుంటున్నాడు అని విశ్లేషించటం కూడా చేశాడు. అంటే గమనించండి, పాఠకుడి కోణం నుంచి, కవి కోణం నుంచి, సిద్ధాంతకర్తల కోణం నుంచి, 3 కోణాల నుంచి సాహిత్య సౌందర్యాన్ని విశ్లేషించినటువంటి వ్యక్తి నరసింహమూర్తి గారు. వీరభద్రయ్య గారు లాంటి వాళ్ళు లక్ష్య నిర్దేశం చేశారు. అదే సందర్భంలో కొంతమంది శ్రీశ్రీ, చలం ఇలాంటి వాళ్ళందరూ కూడా సౌందర్యాన్ని గురించి ఏం మాట్లాడారు అని కొంత ఆలోచనలు చేసినటువంటి వాళ్ళు. అలాంటి మౌలికమైనటువంటి ఆలోచనని విశ్వనాథని కేంద్రంగా చేసుకొని, విశ్వనాథ ఎక్కడెక్కడ సౌందర్యాన్ని గురించి మాట్లాడాడు, విశ్వనాథ సౌందర్యాన్ని గురించి ఏమేమి వ్యాఖ్యానించాడు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సౌందర్యాన్ని విశ్లేషించటానికి మనకు సహృదయ కవి మార్గము, సహృదయ మార్గము అని 2 ఉంటే, మనకి సహృదయ మార్గమే ప్రమాణం. కానీ విశ్వనాథ సౌందర్య దర్శనంలో కవి మార్గంలోకి వెళ్ళి
కవి సౌందర్యాన్ని గురించి ఏమనుకుంటున్నాడో విశ్లేషించి అందులో ఎక్కడ ఆయనకి సౌందర్య పిపాస, సౌందర్య జిజ్ఞాస, సౌందర్య మీమాంస, సౌందర్య అనుభవం, సౌందర్య అభిరుచి, సౌందర్య ప్రయోజనం, లీనాలీనావస్థ, సౌందర్యతో చేస్తున్న హృదయ సంవాదం, అంటే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలని ఇదిగో ఇక్కడ మీమాంస చేస్తున్నాడు సౌందర్యాన్ని గురించి, ఇక్కడ జిజ్ఞాసని ప్రకటిస్తున్నాడు. ఇలాంటి విషయాలన్నీ తీసుకొని ఒక మహాకవి యోగ మార్గం ద్వారా పొందిన రసానుభవాన్ని దాకా జరిగినటువంటి ప్రయాణం ఎట్లా ఉంది అని విశ్లేషించటానికి చేసినటువంటి ప్రయత్నం విశ్వనాథ సౌందర్య దర్శనంలో మనకు కనిపిస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే భారతీయ రస సంప్రదాయం లేదా సాహిత్య సంప్రదాయం రసదర్శనమే సౌందర్య దర్శనం అని ఇంతకుముందు మనం అనుకున్నట్టు అదే అయినా దాన్ని యోగ మార్గంలో దాకా తీసుకెళ్లి తాను పొందిన అనుభవాన్ని చెప్పటానికి విశ్వనాథ చేసిన ప్రయత్నాన్ని, తన రచనల్లో చేసినటువంటి ప్రయత్నాన్ని మనకు పరిచయం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వనాథే అన్నట్టు తాను భ్రష్టయోగిని, మహాకవిని అన్నాడు. ఆ మహాకవి అన్నటువంటిది ఎలా అయ్యాడు అంటే సాహిత్య సౌందర్యాన్ని కేంద్రంగా చేసుకొని విశ్లేషించటం ద్వారా చేశారు. భ్రష్టయోగి ఎట్లా అయ్యాడు అంటే ఆ సాహిత్య సౌందర్యాన్ని యోగ మార్గం ద్వారా, మన అభినవ గుప్తుడు దాకా వచ్చిన వాళ్ళందరూ దాన్ని సాహిత్య సంప్రదాయాన్ని అంతా వేదాంత పరిభాషలోకి తీసుకొచ్చారు కదా. అలాంటి వేదాంత స్థాయిలోకి ఆ పరమాత్మానంద స్వరూపం దాకా వెళ్ళేటటువంటి స్థితి దాకా విశ్వనాథ వెళ్ళటానికి దగ్గరగా ఉండి ఎట్లా భ్రష్టయోగి అయ్యాడు అన్న ఒకనొక లైన్ తీసుకొని ఆయన నవలల్లో, ఆయన కావ్యాల్లో, ఆయన విమర్శ గ్రంథాల్లో కావ్యానందం గురించే చాలా మంది మాట్లాడతారు సాహిత్య కళాతత్వ వివేచన అన్నప్పుడు. కానీ ఆయన సమగ్ర సాహిత్యంలో ఎక్కడెక్కడ సాహిత్య సౌందర్యాన్ని గురించి మాట్లాడారో వాటన్నిటినీ కొన్ని అంశాల ఆధారంగా విభజించుకొని కవి మార్గాన్ని సహృదయ మార్గంగా చేసుకుని విశ్లేషించినటువంటి రచన విశ్వనాథ సౌందర్య దర్శన. అట్లా కళాతత్వ శాస్త్ర విశ్లేషణలో నరసింహమూర్తి గారు ఆలంకారికులు చెప్పిన సాహిత్య సౌందర్యాన్ని రచనకు అన్వయించారు. కవిత్వంలో సౌందర్యమేమిటి అన్నది పరిశీలించారు. ఒక కవి లేదా రచయిత సౌందర్యం అంటే ఏమనుకుంటున్నాడు అన్నది పరిశీలించారు. ఆ పరిశీలనలో చాలా మౌలికమైన విషయం ఏమిటంటే ఆయనకు మార్క్సిస్టు కళాతత్వ శాస్త్రం చెప్పిన విషయాలు అంగీకార యోగ్యమే అవసరమైనప్పుడు, అలాగే భారతీయ సాహిత్య సంప్రదాయం చెప్పింది అంగీకార యోగ్యమే. ఎక్కడ ఎవరిని ఉపయోగించుకోవాలో, అవసరమైన చోట వ్యక్తీకరించడానికి అవసరమైనటువంటి అంశాలు తీసుకోవాలో చెప్తారు. మౌలికంగా ఇష్టం లేనప్పుడు మొహమాటం లేకుండా దాంట్లో ఉన్న లోపాలని చెప్తారు. అమలడ శృంగారం గురించి రాయప్రోలు వారు చేసినటువంటి ప్రతిపాదనల మీద నరసింహమూర్తి గారి మాట ఏమిటి అని అంటే ఇది సౌందర్య పక్షంలోనే. ఆయన చెప్పింది కళాపరంగా జరిగితే జరగవచ్చుగాక, సాహిత్య సమాజంలో జరగవచ్చుగా, కానీ సమాజంలో జరిగే అవకాశం లేదంట. అట్లాగే జీవి కృష్ణారావు గారి విషయంలో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆయన మౌలికంగా కొంత జీవి కృష్ణారావు గారు చేసినటువంటి ఆలోచన ఉన్నది. కావ్య సౌందర్య కావ్యానికి ఇన్ను సమాజంలో ఉండేటటువంటి విషయాలు అంటే దాని గురించి చేసినటువంటి ఆలోచనల దగ్గర కూడా ఆయన ఎట్లా మౌలికంగా సాహిత్య సౌందర్యాన్ని గురించి ఆలోచించాడు, ఆయన వెనక ఏ సౌందర్య శాస్త్రవేత్తల ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడతారు. ఆయన కావ్యానందానికి సంబంధించి అంటే సామాజిక ఆనందం వేరు, కావ్యానందం వేరు అని ఇలాంటి మౌలికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా సౌందర్య తత్వాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన విశ్లేషించినటువంటి తీరు ఆయన సాహిత్య విమర్శలో కనిపిస్తుంది. నరసింహమూర్తి గారిని గురించి ఎవరైనా పరిశోధన చేయాలనుకుంటే ఏదో ఒక మార్గంలో కాదు, 7-8 మార్గాల్లో లేదా ఒక 4-5 మార్గాల్లో ఆయన్ని అనుశీలించటానికి అవసరమైనటువంటి మౌలికమైనటువంటి చింతన ఆయన సాహిత్య విమర్శ,
కళాతత్వ వివేచనల్లో ఉన్నది అని తెలుసుకునేటటువంటి, నలుగురితో పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ నాకు నేను కూడా చెప్పుకుంటూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.